సీఎం పదవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కర్ణాటక పరిస్థితులు తెలంగాణలో లేవన్నారు. తెలంగాణలో అందరం కలిసి పనిచేస్తున్నామని చెప్పారు. ఇటీవలే కర్ణాటకలో సీఎం సిద్ధరామయ్యను మార్చుతారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలో మాత్రం అలాంటి పరిస్థితులు లేవని తేల్చి చెప్పారు భట్టి. ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తున్నామని, స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు భట్టి. ఏడాది పాలనను ఈ ఎన్నికలకు రెఫరెండంగా తీసుకుంటామన్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. శివ, భట్టి విక్రమార్క చెప్పినటువంటి మాటలు ఏ విధంగా చూడొచ్చు? ఒక్కరే సీఎం అనే మాట అంటే ఇప్పటి వరకు వస్తున్నటువంటి రాజకీయంగా కావచ్చు, ఇటు ప్రతిపక్ష పార్టీలో కావచ్చు, అందరిలో కావచ్చు, ప్రతి ఒక్కరిలో కూడా చేంజ్ అవుతారు, చేంజ్ చేస్తారు, అలాంటి మాటలు ఒక్కసారిగా చెప్తే సమాధానం దొరికిందనుకోవచ్చా? డెఫినెట్గా సౌమ్య, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీ పర్యటనకు వచ్చారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈరోజు ఏఐసీసీలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ చిట్ చాట్లో భాగంగా కొన్ని ఆసక్తికర కీలక వ్యాఖ్యలు చేశారని మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ఇప్పటి వరకు తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి, కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. వారు కూడా ఇటు ప్రజల్లో కూడా అపోహను క్రియేట్ చేసే విధంగా కూడా సీఎం మారబోతున్నారనే కొన్ని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆ వ్యాఖ్యలకు అన్నిటికీ కూడా ఒక అడ్డుకట్ట వేసే విధంగా, కౌంటరింగ్ వేసే విధంగా కూడా ఇక్కడ మా దగ్గర ఎటువంటి పవర్ షేరింగ్ లేదు, కర్ణాటకలో పరిస్థితులు ఇక్కడ లేవు, మేమందరం కూడా కలిసి పనిచేస్తున్నాం, మా ఇద్దరి మధ్య అవగాహనతోనే మేము ముందుకు వెళ్తున్నాము అనేది ప్రధానంగా భట్టి విక్రమార్క ఏదైతే కొన్ని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయో, ప్రతిపక్ష పార్టీలు కూడా కొన్ని అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీలు విభేదాలు క్రియేట్ చేసే విధంగా ఎటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారో ఆ వ్యాఖ్యలన్నింటికి కూడా అడ్డుకట్ట వేసే విధంగా కూడా ఈరోజు పవర్ షేరింగ్ గురించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ప్రశ్నించిన నేపథ్యంలో కర్ణాటకలో ప్రజెంట్ వివాదం కొనసాగుతుంది. ఇక్కడ కూడా ఉంటుందా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించిన నేపథ్యంలో మా దగ్గర ఎటువంటి పవర్ షేరింగ్కి సంబంధించి వివాదం కొనసాగడం లేదు, ముఖ్యమంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి కొనసాగుతారు, ఆయన పాలన బాగుంది, మా ఇద్దరి మధ్య కూడా సమన్వయంతో ఒక అవగాహనతో ముందుకు వెళ్తున్నాం, ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేస్తున్నాము, ఏదైతే రైతులకు ఇచ్చిన హామీలన్నీ కూడా మ్యాక్సిమం అన్ని కూడా అమలు చేశాము. ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే మహిళలకు ఫ్రీ బస్ పథకం ఏదైతే ఉందో దాని ద్వారా మహిళలు చాలా ప్రయోజనం పొందుతున్నారు, లబ్ధి చేకూరుతుంది. మరి ముఖ్యంగా కూలి పనులకు వెళ్ళేవారు ఎవరైతే ఉన్నారో గతంలో ఆటోకి వెళ్ళి ఆటోలో తిరిగి వచ్చేవారు, దాని ద్వారా సుమారు రోజుకి 100 రూపాయల వరకు వారికి ఖర్చు అయ్యేది. కానీ ఇప్పుడు ఆ బస్సును వినియోగించుకుంటున్నారు, పనికి వెళ్ళాలన్నా, ఏదైనా ఊరికి వెళ్ళాలన్నా, ఆధ్యాత్మిక కేంద్రాలకు వెళ్ళాలన్నా, సుప్రసిద్ధ దేవాలయాలకు వెళ్ళాలన్నా, ప్రతి చోటుకు వెళ్ళాలంటే ఈ బస్సులోనే ఉచిత ప్రయాణాన్ని బస్సును వినియోగించుకుంటున్నారు. దాని ద్వారా వారికి చాలా వరకు డబ్బులు కూడా ఆదా అవుతున్నాయి. కూలి పనులకు వెళ్ళే వారికి దాదాపు రోజుకు సుమారు 100 రూపాయల వరకు కూడా వారికి ఆదాయం రైట్, చూసినా కదా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేసినటువంటి వ్యాఖ్యలు కీలకంగా మారాయని చెప్పొచ్చు. ఇటీవల జరిగినటువంటి కర్ణాటకకి సంబంధించినటువంటి పరిస్థితులు తెలంగాణలో అసలు లేవని ఆయన స్పష్టం చేయడం జరిగింది. తెలంగాణలో అందరం కలిసికట్టుగా బాధ్యతాయుతంగా పనిచేస్తున్నాము, సంయుక్తంగా కలిసి పనిచేస్తున్నామని చెప్పడం జరిగింది. ఇటీవలే కర్ణాటకలో సీఎం సిద్ధరామయ్యను కూడా మార్చుతారని ఒకవైపు ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణలో మాత్రం అలాంటి పరిస్థితులు లేవని స్పష్టం చేశారు భట్టి విక్రమార్క. ఇచ్చిన అన్ని హామీలు కూడా అమలు చేస్తున్నామని చెప్పి ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఇది రెఫరెండంగా తీసుకుంటామని ఒకవైపు చెప్తున్నారు. కర్ణాటక పరిస్థితులు అయితే తెలంగాణలో లేవు అని స్పష్టం చేయడం జరిగింది. ఇటు ఎన్నో రోజులుగా రాజకీయంగా జరుగుతున్నటువంటి కొన్ని ప్రశ్నలకు ఇవాళ సమాధానం దొరికిందని చెప్పొచ్చు. భట్టి విక్రమార్క మాటల్లో ఏడాది పాలనను ఈ ఎన్నికలకు, ఒకవైపు వస్తున్నటువంటి ఉప ఎన్నికలకు, స్థానిక సంస్థలో జరిగేటువంటి ఎన్నికలకు అందరం కలిసి బాధ్యతాయుతంగా పనిచేస్తాం, స్థానిక ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తాము అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు.